ప్రయత్నం చేద్దాం. వినయ్ సార్ చెప్పండి, ఏం జరిగింది? శిరీష ఎట్లా మృతి చెందింది? సార్ నైట్ నేను 10 o'clock వచ్చాను. అన్నం తింటున్నారు. నేను వచ్చి సరే నేను వాళ్ళు తిన్నాక నేను కొంచెం తినేసి పడుకున్నప్పుడు ఏదో నేను పడుకున్నా. మా సిస్టర్ ఏదో పెయిన్ లాగా ఉంది అనంట. చచ్చిపోయానంటే పీసీఎం పెట్టినారు. ఆ రూమ్లో పడుకుంది. 8:30కి వాటర్ వస్తాయి సార్, జమునా టవర్స్లో వాటర్ వస్తాయి. వాటర్ సౌండ్కి మార్నింగ్ 8:30కి అమ్మాయి లేచేది కూడా 8-8:30 అవుతుంది. లేదు 9-9:30కి మామూలుగా డ్యూటీకి వెళ్తుంది. లేచి స్నానం చేసి వెళ్తుంది. ఆల్రెడీ సండే కదా అని చెప్పి 8:30 వాటర్ వస్తుంటే లేపింది. అరుస్తూ ఉంది. మా సిస్టరు రూమ్లో. అది ఏందా అని కొంచెం చూసి బయట ఏమన్నా అంటే నాకు అపార్ట్మెంట్ కొంచెం బయటకే ఉంటుంది. బయట నుంచి ఏమోలని మళ్ళీ ఇక్కడ ఇంట్లో నుంచే ఉందని చెప్పి లేచి చూసేసరికి రూమ్లో ఈమెకు ఇట్లా అంటా ఉంది. ఏమైంది ఏం లేదు వినయ్ అన్నది. అంతే, అయిపోయిందిలే వినయ్ ఏం లేదు అన్నది. ఇంకమ్మటే 108కి ఫోన్ చేసినాం సార్. వచ్చింది, తీసుకెళ్ళినాం, హాస్పిటల్ పోయినాక కొన్ని గంటల్లో అయిపోయింది అన్నారు. శిరీషకు మీకు అసలు ఎప్పుడు వివాహం జరిగింది? మీరు లవ్ మ్యారేజ్ చేసుకున్నట్లు కూడా తెలుసు సార్. 2016 సన్ రైజ్ హాస్పిటల్లో నేను ఎంప్లాయ్, నేను రిసెప్షను, ఆ అమ్మాయి సిస్టరు, మా అక్క అక్కడ ఎంఓడి. ఇట్లా స్టాఫ్ ఉన్నప్పుడు ఒక రోజు ఇట్లా కొంచెం అమ్మాయి బాగుంటుంది, ఆ తల్లిదండ్రులు ఎవరు లేరంటున్నారు వినయ్, మంచిగా ఉంటుంది, చేసుకోకుండా లైఫ్ ఉంటుంది, అమ్మాయి బాగుంటుంది కొన్ని కన్విన్స్ చేసి సరే మాట్లాడుకోసారి చూడు అని. సరే చూసినాక సరే అమ్మాయి బాగానే ఉంది, పర్లేదు, ఇంటికి కూడా తీసుకెళ్ళినాం. సరే ఇంకా అందరినీ సమక్షంలో ఇక్కడే మన చింతలగుంట ఎస్కేఎస్ ఫంక్షన్ హాల్లో మ్యారేజ్ చేసుకున్నాం సార్. 2016. అది సార్. మరి మ్యారేజ్ చేసుకున్న సందర్భంలో వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఎందుకు సమాచారం ఇవ్వలేదు? ఈ 9 ఏళ్ళలో కూడా వాళ్ళతో మీరు కలవద్దని మాట్లాడొద్దని చెప్పి మీరు కొంచెం ఆమెను ఇబ్బంది పెడుతున్నట్లు కూడా తెలిసింది. వాళ్ళ సిస్టరు ఒకసారి బుక్ చేయండి సార్, ఇది చూడండి ట్రావెలింగ్ జమునా టవర్స్కి ఎన్నిసార్లు వచ్చి ఉంటుందో వాళ్ళ సిస్టర్ని చూడండి, వాళ్ళ బాబుని తీసుకొని చూడండి. నేను ఎట్లా సరే మీరు ఏదన్నా పెళ్లి జరిగేటప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులకి ఎందుకు సార్ వాళ్ళ అక్క రానండి కదా, ఎవరు రానున్నారా? వాళ్ళ అక్క వాళ్ళ మామ అందరికి ఎవరు లేరు, ఎవరు రారు. మ్యారేజ్ అయిన సెకండ్ డేనే నేను ఆ అమ్మాయిని తీసుకొని వాళ్ళ ఊరు వెళ్ళిన. ఈ స్వాతి అనే జంగారెడ్డి కూడా నేనే 2 కార్లు తీసుకొని వెళ్ళి మా అక్కని చూస్తా ఇది ఒక్కసారి అని చూస్తా అంటే చూపించాను. మరి అప్పుడు బాగానే ఉండేనా వాళ్ళ కుటుంబ సభ్యులతో శిరీష? ఆమె తెలుసు సార్ నాకు, వీళ్ళు ఎవరు అనేది అసలు నాకు ఈ రోజు నన్ను చూడడం కూడా వాళ్ళు ఫస్ట్ టైమే. నేను వాళ్ళని చూసి ఇప్పుడు ఎవరెవరు అనేది కూడా నాకు తెలియదు. ఒకవేళ నన్ను చూస్తే ఈ రోజు వాళ్ళు ఫస్ట్ టైం. మిమ్మల్ని అంటే పెళ్లి చేసుకోవడం వాళ్ళకి ఇష్టం లేదా, లేకపోతే ఎందుకు వాళ్ళు ఈ పెళ్లికి నిరాకరించారా? ఎందుకు మీతో రావడానికి వాళ్ళు ఎందుకు పెళ్లికి నిరాకరిస్తే ఈ 9 yearsలో ఏదో ఒక రోజు జరిగేది కదా సార్. మామూలుగా ఏదో ఒక రోజు ఏదో ఒక చిన్న పిఎస్లోనో ఇట్లా అని ఉండేది కదా. మరి 9 yearsలో లేని ఈరోజు నిరాకరించి అంటే నాకే అర్థం కాలేదు సార్. అసలు నేను ఇప్పుడు అసలు ఏం జరిగింది, అమ్మాయి ఎందుకు ఏమైంది తెలుసుకోవాలని నేను కూడా వెయిట్ చేస్తున్నా. చూద్దాం అసలు ఇది విషయం ఏందో తెలుసుకొని పోదామని. వాళ్ళేమో మీరే ఏదో చేశారని చెప్పి వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు సార్. అది రిపోర్టు దేనికైనా ఎటువంటి దానికైనా నాది ఉంది అంటే మీరు ఊరి అయినా యావజ్జీవైనా వేయండి, నేను దానికి కట్టుబడి ఉంటా. మీ ముందే చెప్తున్నా, నేను ఎక్కడికి పోయేటోని కాదు, ఉండేటోని కాదు. ఏది జరిగితే అది జరిగినండి సార్. అంటే మీరేం జాబ్ చేయరు, మధ్యాహ్నానికి బానిస్తే తరచూ వేధిస్తున్నారని చెప్పి వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. ఆమె 2 years లేకపోతే నేనే కదా సార్ వాళ్ళ అక్కకి డబ్బులు పంపించాలన్నా నేను చెప్పి పంపించేది కదా. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఏదన్నా కావాలన్నా, వాళ్ళకి కూలర్ కావాలన్నా, ఇవి కావాలన్నా నేను కదా పంపించేది. ఆమె 2 lakhs ఆన్లైన్ యాప్లో డబ్బులు వస్తున్నాయని పోతే నైట్ డెవలప్మెంట్లో ఉంటే తీసుకొచ్చి అమ్మ వాళ్ళు తిడతారేమో మా నాన్న అకౌంట్లోంచి ట్రాన్స్ఫర్ చేసుకొని పెడితే వాడు ఎస్కేప్ అయ్యిండు ఆన్లైన్లో. 2021 మన సైదాబాద్లో కూడా కంప్లైంట్ ఇచ్చిన సైబర్ క్రైమ్లో. ఈ 9 ఏళ్ళు మీరు అంతా అంటే బాగానే ఉండేదా శిరీష? మీకు ఎప్పుడు ఎలాంటి ఇబ్బంది? అమ్మాయి అసలు నాతో అసలు ఎందుకో అది దేవుడు తెలుసు. నేను ఆ అమ్మాయి ఒకవేళ చేసుకునే అంతవరకు వస్తే ఆడపిల్లల్ని కొట్టేవాడిని నేను అనుకుంటే నా సర్కిల్లో కూడా తెలుసుకోండి సార్, తెలుసుకోండి, నా యాక్టివిటీ కూడా తెలుసుకోండి. నాది ఇంతకుముందు ఏమన్నా ఫర్దర్ ఉందా ఏదన్నది అది తెలుసుకొని వాళ్ళే డిసైడ్ చేస్తారు. వాళ్ళు అయినాకనే ఇది ఏదన్నా జరుగుతుంది.
వినయ్ సిస్టర్ ఉన్నారు, ఒక్కసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ మీ ద్వారానే పరిచయం శిరీష వినయ్కి. సో అప్పుడు ఎట్లా ఉండే మరి శిరీష అప్పుడు స్టార్టింగ్? శిరీష మాతో మంచిగానే ఉండేదండి. మాకు ఎటువంటి కొట్లాటలు గొడవలు ఏం లేవు అసలు. ఎప్పుడు మాతో మా ఆనందంగా జాబ్ చేసేది, మేము చేసేవాళ్ళం, ఆమె చేసుకునేది. మంచి లైఫే ఉండింది. సడన్గా ఇట్లా అయింది, మాకు కూడా తెలియట్లేదు ఏమైంది అన్నది, మాకు కూడా తెలియట్లేదు. 14 years. నిన్న ఏం జరిగింది? నిన్న 8 o'clock లేస్తారు రెగ్యులర్గా. 8 o'clock లేయలేదు. 8:20కి నేను లేచాను. లేచి చూస్తే వాటర్ వస్తుందని నేను బాత్రూంలోకి వెళ్ళేసి వచ్చి వాటర్ వస్తుంటే కూడా లేలేదు అంటే సండే పడుకుందని నేను బెడ్రూమ్లో దగ్గరికి వెళ్ళి పిలిస్తే పలకకపోతే ఊపిన. ఊపితే కూడా ఏం చలనం లేకపోతే నేను సిపిఆర్ అట్లా స్టార్ట్ చేసి లేపడానికి ట్రై చేసిన. వినయ్ పలకట్లేదు, ఏమైంది ఈ పిల్లకు, ఫోన్ చేయి 108కి ఫోన్ చేయి, హాస్పిటల్కి తీసుకెళ్దామని తీసుకెళ్ళినాం అంతే. అంటే ఇంతకుముందు ఏమైనా గొడవలు జరిగేదా, లేదంటే ఆమెకి ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉండేదా? ఎందుకంటే జనరల్గా మీకు చెప్తూ ఉంటారు కదా. ఆరోగ్య సమస్యలు అంటే థైరాయిడ్, అప్పుడప్పుడు ఛాతీలో పెయిన్ వచ్చేది, హార్ట్ బీట్ ఎక్కువ కొట్టుకుంటుంది అని చెప్పేది. అంతకు మించి వేరే ఏం లేదు ఎప్పుడు. దానివల్లే వాళ్ళేమో మీ తమ్ముడే చేశారని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అమ్మాయిలము, మేము కూడా ఆడపిల్లలమే. మా బ్రదర్ అట్లాంటి వాడు కాదు. ఎంక్వైరీ చేసుకోమనండి, పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా రానివ్వండి, దాన్ని బట్టి మేము దేనికైనా రెడీ ఉన్నాం. శిక్ష వేస్తే మేము మా తప్పు ఉంటే మేము శిక్ష అనుభవిస్తాం, దానికి మేము రెడీ.